పలిగూడెం గ్రామ దేవత జయ జయ బలుసులమ్మ. డప్పులు మోగించండి జాతర చూద్దాం రండి, ఊరంతా ఒక్కటిగా అమ్మ పేరు వినిపించండి. మప్పులు మోగించండి జాతర మొదలైందండి, ఊరంతా ఒక్కటిగా అమ్మ పేరు వినిపించండి. గోదావరి నేలపై వెలసిన తల్లి, గూడెం గడపలు కాపాడే తల్లి. గోదావరి నేలపై వెలసిన తల్లి, గూడెం గడపలు కాపాడే తల్లి. పసుపు కుంకుమల పరిమాళాల తల్లి, పల్లెలన్నీ నిలబెట్టే శక్తి గల తల్లి. ఎవరైనా మొక్కితే వరాలిచ్చే తల్లి, ఎడబాట్లు తొలగించే దయాగల తల్లి. ఎవరైనా మొక్కితే వరాలిచ్చే తల్లి, ఎడబాట్లు తొలగించే దయాగల తల్లి. తాడే పలిగూడెం గుండెల్లో వెలిగే బలుసులమ్మ మా గ్రామ దేవతమ్మ. జై జయ బలుసులమ్మ, జాతర రచ్చ మొదలైందమ్మ. డప్పుల నాదం గగనం తాకిందమ్మ, మా ఊరి తల్లి వచ్చిందమ్మ. జై జయ బలుసులమ్మ, తాడే పలిగూడెం వాసుల తల్లి నువ్వమ్మ. ఊరంతా ఒక్కటై పాడెదమమ్మ, జై జయ బలుసులమ్మ, జై జయ బలుసులమ్మ. నమస్కారామి. జై బాలా శ్రీ వరదమాతకి, శ్రీ మాతా మహారాజ్కి, జై శ్రీ దుర్గా భవానీకి. మాతా ధాత్రుణాన్ భవనస్య అమ్మవారి ఆషాఢ మాస సందర్భంగా శాకాంబరి అవతారానికి దాదాపుగా 15 టన్నుల కూరగాయలతోనూ ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని శ్రీరంగం అంజీ గారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ఉదయం నుంచి అమ్మవారి దర్శనానికి రావడం, మరి ఎప్పుడూ శోభతో ఉండేలాగా ఈ ఏర్పాట్లు చేసినటువంటి అంజిబాబు గారికి అందరూ కూడా మిత్రమండలందరూ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మ దయతో మనం ఇంకా ఇలా ఉన్నాం. ఈరోజు ఈ ఊరిని ప్రశాంతంగా ఉంచాలి, ఎలాంటి జబ్బుల నుంచి రాకుండా అందరూ సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ మన ఊరిని కాపాడుతుందని నమ్మకం నాకుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ తాడేపూడని మరింత సుభిక్షంగా ఉండే విధంగా అమ్మ ఆశీస్సులు ఉండాలి. మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై పరశురామ తల్లి.